నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ నిలబడాలి అనే ధైర్యాన్ని ఇచ్చిన ఆ దేవునికి గొప్పగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు రెండవ మాట చెప్పడానికి నాకు ఆయన ఇచ్చిన అవకాశానికై స్తోత్రం. ఆలస్యం చేయకుండా రెండో మాటను ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42 నుంచి 43 వరకు చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఎందుకు దేవుడు ఈ మాటను ఆయనకు చెప్పి ఉన్నాడు? అక్కడున్న రెండో దొంగకు కూడా ఎందుకు నీవు నాతో కూడా పరదేశికి రావచ్చు అని ఎందుకు దేవుడు చెప్పలేదు? ఎందుకంటే ఉన్న ఇద్దరు ఆ రోజుల్లో సిలువ ఎవరికి వేసేవారంటే పాపము చేసేవారికి మాత్రమే సిలువని వేసేవారు. అలాగనే దేవుడు కూడా ఉన్న మందిరాన్ని కూల్పివేసి నేను 3 రోజుల్లో మళ్ళీ దీన్ని నిర్మిస్తాను అంటే అది వారు అంగీకరించలేదు. కాబట్టి దేవుడిని వాళ్ళు సిలువేశారు. అప్పటి వరకు ఆయన స్వస్థత కార్యాలు నమ్మి చేసి కూడా అవన్నీ చూసి వారు ఆ కార్యాలని పొందుకొని కూడా దేవునికి విరోధంగా ఉన్న ఎడల ఆ దొంగ మాత్రం, దేవా నేను నిన్ను నమ్మి ఉన్నాను యేసు అని పలికాడు. ఆయనని నమ్మకపోయినా ప్రభువా అని అంగీకరించాడు. కాబట్టే దేవుడు ఆ రెండవ దొంగని నీవు నాతో కూడా పరదేశుకు వచ్చుదు అని సెలవిచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నమ్మాలి, ఏం గ్రహించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నీవు అంగీకరించవలసిన సమయంలో దేవుడు నిన్ను ఎలాగైనా ఎన్నుకుంటాడు. కాబట్టి ఆ ఎన్నుకని నీవు గ్రహించి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి ఆయన నీకు ఇచ్చిన త్రోవలో నడవాలని ఈ వాక్యాన్ని ఆ మాటని మనం ధ్యానించుకుంటాం. అసలు అంత తప్పు చేసి అన్ని పాపాలు చేసి కూడా దేవుడితో ఇలా అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అసలు పరలోక రాజ్యంలో పాపులకు స్థానం ఉందా? మరి ఎందుకు ఆయన అలా అడుగుతున్నాడు? ఆయనకు తెలిసే ఉంటుంది కదా కొద్దిగా గొప్ప, నేను పాపం చేసి ఉన్నాను, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హుణ్ణి కాను అని ఆయనకు తెలిసి ఉంటుంది కదా. ఆయన యేసు అని ఆయనకు తెలిసినప్పుడు దాంట్లో అర్హుణ్ణి నేను కాను అని కూడా తెలిసి ఉంటుంది. అయినా కానీ ఎందుకు అలా అడిగాడు? ఎందుకంటే నమ్మి ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను అవమానపరిచి ఉన్నారు తండ్రి. తెలిసి తెలియని స్థితిలో ఉన్న నేను కూడా నిన్ను అవమానపరచడం మంచిది కాదు. కాబట్టి నీవు నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ యందు విశ్వాసాన్ని నేను ఇప్పుడు పొంది ఉన్నాను.